ఉపాధి హామీ పనులలో దొంగ హాజరు నమోదు చేస్తే ఇంటికే పరిమితమవుతారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను హెచ్చరించారు. బాపట్ల జిల్లా కొరిషపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మండలంలోని అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రతి పంచాయతీలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీల స్థితిగతులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. రైతులను ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేశారు. 2014 నుండి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పక్కా గృహ లబ్ధిదారులను గుర్తించాలని హౌసింగ్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కుటుంబ ప్రభుత్వంలో రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేస్తామని ప్రజలకు హామీనిచ్చారు. పంచాయతీలో శానిటేషన్ పనిచేసే వాళ్ళు డబ్బులు ఫస్ట్ చెల్లించాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి పంచాయతీ వర్కులు ఊరక పిచ్చి పిచ్చి కాకుండా జాగ్రత్తగా చూసి ఉపయోగపడే జాగ్రత్త చేయాలి. డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు? మీరేనా? ఉన్నారా? ఒకసారి మాకు వస్తుంది ఫోను, అందుకని చెప్పి మీరు ముందే చూసుకోండి అన్ని గ్రామాల్లో నీళ్ళు వస్తాయా లేదా, మన బోర్డుపాడు ఎందుకు ఆగిపోయింది, ఏం చేయాలి, దానికి చేయించారు కదా. మీరు టచ్లో ఉంటే గ్రామంతో మీరు టచ్లో ఉంటే మీ గ్రామం కానీ గ్రామ సెక్రటరీ కూడా మీరు ఇమీడియట్ గా ఏ డిపార్ట్మెంట్ కి ఆగిపోతే పని, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆగిపోయిందని ఇమీడియట్ గా మీరే ఫోన్ చేసి ఏకి చెప్పండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పంచాయతీలో శానిటేషన్ పనిచేసే వాళ్ళు.